శుభవేళ ఈ పూజ వేళ సంతసముందే వేళ మనసులు పొంగే వేళ ప్రియమారమమ్ముల పిలిచావు స్వామి ఉదమారమమ్ముల మలిచావు స్వామి ప్రియమారమమ్ముల పిలిచావు స్వామి ముదమారమమ్ముల మలిచావు స్వామి నీ పలుకే మమ్ము నడిపించలేదా నీ పలుకే మమ్ము నడిపించలేదా నీ కరుణలో మేము తరించలేమా ఈ శుభవేళ ఈ పూజ వేళ సంతసముందే వేళ మనసులు పొంగే వేళ సుఖ సంపదలను కూర్చావు స్వామి కలిమిలేములలో నిలిచావు స్వామి సుఖ సంపదలను కూర్చావు స్వామి కలిమిలేములలో నిలిచావు స్వామి కాపరి మమ్ము కాపాడినావు కాపరి మమ్ము కాపాడినావు మేపరి మమ్ము దరి చేర్చరావా ఈ శుభవేళ ఈ పూజ వేళ సంతసముందే వేళ మనసులు పొంగే వేళ ఈ శుభవేళ ఈ పూజ వేళ సంతసముందే వేళ మనసులు పొంగే వేళ మనసులు పొంగే వేళ గుణదల లూర్దు మాత మహోత్సవము 3వ నవదిన జపములు. ఈరోజు ఈ దివ్య బలి పూజను సమర్పించడానికి మన మధ్యకు విచ్చేసినటువంటి గురువులు గురుశ్రీ గోట్రు సురేష్ మేర్లో అవనిగడ్డ విచారణకర్తలు. ఈరోజు ఈ పూజా బలిలో పరిశుద్ధ కన్యమరియమ్మ ప్రభుని శిష్యురాలు అనే అంశం మీద మనందరినీ కూడా దైవ వాక్యములో నడిపించడానికి, అదేవిధంగా ఈ యొక్క పుణ్యక్షేత్ర మహోత్సవాన్ని ఘనంగా కొనియాడడానికి దివ్యబలి పూజను మనందరి కోసం సమర్పించమని పుణ్యక్షేత్ర రెక్టర్ ఏలేటి విలియం జే రాజు గారు, అదేవిధంగా ఈ పుణ్యక్షేత్ర యాజమాన్యం తరపున ప్రేమపూర్వకంగా కరతాధ్వనులతో ఫాదర్ గారిని ఆహ్వానిస్తున్నాను. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి ఈ పూజాబలిలో మహాఘనత వహించిన మన విజయవాడ మెత్రాసన కాపరి శ్రీ 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 తెలగతోటి జోసెఫ్ రాజారావు గారి యొక్క 9వ వార్షికోత్సవాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. వారు బిషప్ గారిగా ఈ పుణ్యక్షేత్రంలోనే అభిషక్తులైనటువంటి వారి యొక్క 9వ వార్షికోత్సవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. భగవంతుడు వారికి నిండైన ఆయుష్ను ఆయురారోగ్యమును దయచేయమని, మెత్రాసును వారి యొక్క కాపుదలలో దినదినము అభివృద్ధి చెందినట్లు మన తండ్రి గారిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రత్యేకించి వారి కొరకు ఈ పూజాబలిలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉండుగాక. ఈ లోకములో కొంతమంది దేవుని నమ్మరు, వాళ్ళని నాస్తికులు అని చెప్తాం. ఈ సృష్టి దాని అంతట అదే ఏర్పడింది, దేవుడు లేదు దైవం లేదు అని చెప్తారు వాళ్ళు. కానీ ఎవరు కూడా నాకు
అమ్మ లేదు, ఒక అమ్మ ద్వారా నేను ఈ లోకంలో పుట్టలేదని ఎవరు చెప్పరు. మీరు కానీ నేను కానీ చివరికి దేవుడు కూడా ఈ లోకంలో జన్మించడానికి ఒక తల్లిని ఎన్నుకున్నాడు. ఆ తల్లి మరి తల్లి గొప్ప అమ్మ మరి తల్లి. ఎక్కడో కొండ కింద మా ఇల్లు, నన్ను కొండ పైన నిలబెట్టాడు దేవుడు ఆ తల్లి ప్రార్థన సహాయం ద్వారా. దేవుని కార్యాలు మనం ఊహించని రీతిలో ఉంటాయి. 2005వ సంవత్సరం అవినిగడ్డ విచారణకు డీకెన్గా వెళ్ళా. 2005 2025 అదే విచారణ గురువుగా ఇక్కడ పూజాబలిని సమర్పిస్తూ ఉన్నాను. ఊహించలేము దేవుని కార్యాలు. నన్ను పంపించింది నా వొకేషన్ ప్రమోటర్ ఈ సాంలోనే. అది నా పక్కన ఉంటాడని నేను ఊహించలే. ఊహించని కార్యాలు దేవుడు చేస్తాడు. దానికి నిదర్శనం నేనే. ఇటువంటి ఘనమైన కార్యాలు మన జీవితంలో జరగాలంటే మరీ తల్లి దేవుణ్ణి గుడ్డిగా నమ్మేసింది. గుడ్డిగా నువ్వు దేవునికి తల్లి అవుతావంటే ఏం అర్థం కాకపోయినా ఎస్ అంది. నీ మాట చొప్పున నా జీవితంలో. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కడు ఏమంటాడంటే ఎన్రా ఇను, నా మాట. ఎన్నో వందల వేల సంవత్సరాల క్రితం మరీ తల్లి పలికినటువంటి మాట, నీ మాట చొప్పున నా జీవితంలో జరుగునుగాక అని దేవునికి సరెండర్ అయిపోయిందండి. దేవునికి సరెండర్ అయిపోయింది. ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, ఈ రోజున మరీ తల్లి జోజప్ప గారు యేసయ్యను దేవాలయంలో కానుకగా సమర్పించినటువంటి గొప్ప రోజు. మన తండ్రి గారి యొక్క ఆర్డినేషన్ బిషప్ గారిగా వారు అభిషేక్తం పొందినటువంటి రోజు. ఇటువంటి ఘనమైనటువంటి ఈ రోజున మరీ తల్లి మనల్ని అందరినీ తన కుమారునికి సమర్పిస్తుంది. ఏ ఆలోచనలతో, ఏ తలంపులతో, ఏ కోరికలతో మీరు వచ్చినా కానీ ఆమె ఎన్నడూ మనలను చేయి విడవదు. కనుక ఆ తల్లికి నమ్మకం, విశ్వాసం కలిగి ఆ తల్లికి మనవి చేసుకుందాం. అమ్మ, మా మనవులను, తలంపులను, కోరికలను నీ ద్వారా కుమారునికి విన్నవించనని చెప్పి భక్తితో ఆ భగవంతునికి మనం చేసుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను ఓ పాపములు చేస్తుంది. ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతులను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన కర్తైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచూ ఉన్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. 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 ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము.
నతుడైన సర్వేశ్వరునికి మహిమా 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 భూలోకవాసులకు సమాధానం సమాధానం మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా 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 భూలోకవాసులకు సమాధానం సమాధానం ఏలిన వారైన సర్వేశ్వర పరలోక రాజా సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పొగడుచున్నాము మేము స్తుతించుచున్నాము మేము పొగడుచున్నాము మేము స్తుతించుచున్నాము దయనే ఇలలో కోరెదము నీ దయనే ఇలలో కోరెదము మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా 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 భూలోకవాసులకు సమాధానం సమాధానం జీతైక సుతుడా ఏలినవార పిత ప్రియ పుత్రుడా సర్వేశ్వరుని గొర్రె పిల్ల మేము పొగడుచున్నాము మేము స్తుతించుచున్నాము మేము పొగడుచున్నాము మేము స్తుతించుచున్నాము లోక పాపములను హరించుటకై ఇలలో వెలసిన మా ప్రభువా మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా 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 భూలోకవాసులకు సమాధానం సమాధానం పితకుడి ప్రక్కన మహాగణతతో కూర్చున్నవారా మా నేత్రములను తెరిపించు సర్వేశ్వరా మేము పొగడుచున్నాము మేము స్తుతించుచున్నాము మేము పొగడుచున్నాము మేము స్తుతించుచున్నాము దయనే ఇలలో కోరెదము మీ దయనే ఇలలో కోరెదము మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా 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 భూలోకవాసులకు సమాధానం సమాధానం మహోన్నతులు మీరొక్కరే పరిశుద్ధ దేవా మహోన్నతులు మా యేసుక్రీస్తువా మేము పొగడుచున్నాము మేము స్తుతించుచున్నాము
మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండువారా. కన్నులు మూసుకొని చేతులు జోడించి ప్రార్థించుదాము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, పవిత్రాత్మ ద్వారా రూపొందిన పరిశుద్ధ కన్య మరియ తల్లిని నూతన సృష్టి యొక్క ప్రథమ ఫలముగా నీవెన్నుకొంటివి. మేము మా పూర్వ పాపపు విధానములను విడనట్లు చేయండి. క్రీస్తు సువార్త ప్రభావమున నూతన జీవితమును నిండు హృదయముతో చేకొన్నట్లు అనుగ్రహించండి. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడనైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 51వ అధ్యాయము 13వ వచనము నుండి 18వ వచనం వరకు మరియు 20వ వచనము నుండి 22వ వచనం వరకు. సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 51వ అధ్యాయము 13వ వచనము నుండి 18వ వచనం వరకు మరియు 20వ వచనము నుండి 22వ వచనం వరకు. నేను బాలుడుగానున్నప్పుడే దేశ సంచారములకు పూనుకొనక పూర్వమే ధైర్యముగా విజ్ఞానము కొరకు ప్రార్థించి తిని దేవాలయమునకు వెళ్ళి ఆ వరము కొరకు మనవి చేసి తిని. నేను బ్రతికియున్నంత కాలము విజ్ఞానమును వెదకెదెను. యవ్వనము నుండి వార్ధక్యము వరకును నా హృదయము విజ్ఞానమును ఆశించెను. బాల్యము నుండి నేను వివేక మార్గముననే నడచితిని. నేను విజ్ఞానమునకు చెవియొగ్గగానే అది నాకు దొరికెను. ఉపదేశమును సమృద్ధిగా సంపాదించి తిని విజ్ఞానార్జనమునందు అభివృద్ధి కాంచి తిని. నాకు వివేకమును దయచేసిన దేవునికి వందనములు. నేను విజ్ఞానిగా జీవింప నిశ్చయించుకొంటిని, మంచిని సాధింపగోరితిని కనుక నేనెన్నడూ నిరాశ చెందను. కానీ నేను విజ్ఞానమును అభిలషించి తిని నిర్మల హృదయమును అలవరుచుకొని దానిని సాధించి తిని. దానిని ఆర్జించినప్పటి నుండి వివేకవంతుడనైతిని. ఇక నేను దానిని విడనాడను. నా హృదయము దానిని గాఢముగా వాంఛించెను కనుక నాకు గొప్ప నిధి లభించెను. ప్రభువు నాకు వాక్శక్తిని ప్రసాదించెను. ఆ శక్తితో నేను అతనిని కీర్తించి తిని. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. శక్తిమంతుడైన యావే దేవుడా, నీ మందిరమని నాకు ఎంతో ప్రీతి కదా. నీ ఆలయములు నిన్ను ప్రతిదినము దర్శించి ఆనందముతో కీర్తించు వారు ధన్యులే కదా. నీ కోవెలలో
ప్రార్థించు వారికి, నీ కోవెలలో ప్రార్థన చేసి ప్రార్థించు వారికి పాప పరిహారమే దొరుకు, ఆత్మ భోజనం లభించు. పాప పరిహారమే దొరుకు, ఆత్మ భోజనం లభించు. సర్వశక్తిమంతుడైన యావే దేవుడా, నీ మందిరమని నాకు ఎంతో ప్రీతి కదా. నీ ఆలయములు నిన్ను ప్రతిదినము దర్శించి ఆనందముతో కీర్తించు వారు ధన్యులే కదా. దేవా, నా ఆలయం సకల జనులకు ప్రార్థనాలయం అని బోధించిన యేసయ్యా నీకే వందనం. మార్చుము మమ్ముని మందిరాలుగా, నడిపించు మమ్ము నిర్దోషులు. మార్చుము మమ్ముని మందిరాలుగా, నడిపించు మమ్ము నిర్దోషులు. సర్వశక్తిమంతుడైన యావే దేవుడా, నీ మందిరమని నాకు ఎంతో ప్రీతి కదా. నీ ఆలయములు నిన్ను ప్రతిదినము దర్శించి ఆనందముతో కీర్తించు వారు ధన్యులే కదా. నీ కోవెలలో ప్రార్థన చేసి ప్రార్థించు వారికి, నీ కోవెలలో ప్రార్థన చేసి ప్రార్థించు వారికి పాప పరిహారమే దొరుకు, ఆత్మ భోజనం లభించు. పాప పరిహారమే దొరుకు, ఆత్మ భోజనం లభించు. సర్వశక్తిమంతుడైన యావే దేవుడా, నీ మందిరమని నాకు ఎంతో ప్రీతి కదా. నీ ఆలయములు నిన్ను ప్రతిదినము దర్శించి ఆనందముతో కీర్తించు వారు ధన్యులే కదా. ఆనందముతో కీర్తించు వారు ధన్యులే కదా. ఆనందముతో కీర్తించు వారు ధన్యులే కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అనుగ్రహ పరిపూర్ణురాల మీకు శుభము, ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో నీవు ధన్యురాలవు, ధన్యము నీ గర్భఫలము, ధన్యము నీ గర్భఫలము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సుశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక.
లూకాసు వార్త 2వ అధ్యాయము వచనములు 41 నుంచి 52 వరకు. లూకాసు వార్త అధ్యాయము 2 వచనములు 41 నుంచి 52 వరకు. ఆయన తల్లిదండ్రులు ప్రతి సంవత్సరము పాస్కా పండుగకు యెరూషలేమునకు వెళ్ళిడివారు. యేసు 12 ఏళ్ల వయస్సు గలవాడైనప్పుడు వారు తమ ఆచారం ప్రకారమును పండునకు వెళ్ళిరి. పండుగ దినములు ముగిసిన పిదప వారు తిరిగి ప్రయాణమయ్యిరి. కానీ బాలయేసు యెరూషలేములోనే ఉండిపోయెను. తల్లిదండ్రులు అది ఎరగరైరి. యేసు యాత్రికుల సమూహములో ఉండునని భావించి ఒకనాటి ప్రయాణమును కొనసాగించిరి. అప్పుడు వారి తమ బంధువులలోనూ పరిచితులలోనూ బాలుని వెదుకనారంభించిరి. వెదికి వేసారి ఆయన కొరకు వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తర్వాత దేవాలయములో వేద బోధకుల మధ్య కూర్చుండి వారి బోధనను ఆలకించుచు తిరుగు ప్రశ్నలు వేయుచున్న ఆయనను వారు కనుగొనిరి. ఆయన సమాధానములను వినేవారు ఆయన వివేకమునకు విస్మయముందిరి. యేసును చూచి తల్లిదండ్రులు మిక్కిలి ఆశ్చర్యపడిరి. అప్పుడు తల్లి ఆయనతో, కుమారా, ఎందులకు ఇట్లు చేస్తువి? నీ తండ్రియు నేనును విచారముతో నిన్ను వెదుకుచుంటుమి అనిను. మీరు నా కొరకు ఎలా వెదుకుతిరి? నేను నా తండ్రి పని మీద ఉండవలెనని మీకు తెలియదా అని ఆయన బదులు పలికెను. ఆ మాటలు వారు గ్రహింపలేకపోయిరి. అంతట యేసు వారితో, నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. తల్లి మరియమ్మ ఆ విషయములన్నీ మనస్సున పదిలపరుచుకొని ఉండెను. యేసు జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లుచు దేవుని అనుగ్రహమును ప్రజల ఆదరవిమానాలను పొందుచూ ఉండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతులు కలుగుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పూజాబలి సమర్పించాలి అని అనుకుంటున్నప్పుడు ఒక చిన్న పాట నేర్చుకున్నాను. అది పాడుతాను, వినండి. అకలంక కన్య మరియమ్మ కరుణించి చూడరావమ్మ, అకలంక కన్య మరియమ్మ కరుణించి చూడరావమ్మ, మా ఊరిలోన పురజనులపైన, మా ఊరిలో పురజనులపైన నీ ప్రేమ మహిమ చూపమ్మా, నీ ప్రేమ మహిమ చూపమ్మా. అకలంక కన్య మరియమ్మ కరుణించి చూడ, మా గ్రామ తల్లి నీవే, మా కల్పవల్లి నీవే, మా గ్రామ తల్లి నీవే, మా కల్పవల్లి నీవే, మా కంటి వెలుగు నీవే, మా ఇంటి జ్యోతి నీవే, మా కంటి వెలుగు నీవే, మా ఇంటి జ్యోతి నీవే. ఏ వ్యాధి మాకు ఇలా సోక నీకు, ఏ వ్యాధి మాకు ఇలా సోక నీకు, కరుణించి మనవి వినవమ్మా. అకలంక కన్య మరియమ్మ కరుణించి చూడరావమ్మా, అకలంక కన్య మరియ కరుణించి చూడరావమ్మా. ఏ నాటికైనా మేము
నీ మహిమ చాటినాము ఏ నాటికైనా మేము నీ మహిమ చాటినాము ఈనాడు చేయు సేవా ఫలింపవేడినాము ఈనాడు చేయు సేవా ఫలింపవేడినాము దరి చేరినాము దయ కోరినాము దరి చేరినాము దయ కోరి దయచేసి వసగుమమ్మ అకలంక కన్య మరియమ్మ కరుణించి చూడరావమ్మ అకలంక కన్య మరియమ్మ కరుణించి చూడరావమ్మ మా ఊరిలోన పురజనుల పైన మా ఊరిలోన పురజనుల నీ ప్రేమ మహిమ చూపమ్మా అకలంక కన్య మరియమ్మ కరుణించి చూడరావమ్మా. ప్రియమైన విశ్వాసులారా, ఒక చిన్న కథ చెప్తా. ఒకసారి కొంతమంది పిల్లలు క్రిస్మస్ పండుగకు ముందు విచారణ స్వాముల దగ్గరికి వెళ్ళి, స్వామి మేము క్రీస్తు పుట్టుక అనే నాటకం వేస్తాం, క్రీస్తు పుట్టుక అనే నాటకం వేస్తాం, నాటకం మేము నేర్చుకుంటాం అన్నారు. ఫాదర్ గారికి చాలా సంతోషం వేసింది. ఫాదర్ గారు చక్కగా కుర్చీ తెచ్చుకొని ఆయన కూర్చొని పిల్లలందరిని దగ్గరికి పిలిచి క్రీస్తు పుట్టుక నాటిక బాగా వేయండి అని చెప్పి ఎవరెవరు ఏ పాత్రలు తీసుకుంటారు అని అడిగాడు. ఎవరెవరు ఏ పాత్రలు తీసుకుంటారు అని అడిగాడు. ఒకడు అన్నాడు, నేను హేరోదు రాజులాగా నటిస్తానన్నాడు. ఎందుకు హేరోదు రాజులాగా నటిస్తావురా అంటే, హేరోదు రాజులాగా నటించడం అంటే నెత్తి మీద కిరీటం పెట్టుకోవచ్చు, బంగారు రంగు బట్టలు వేసుకోవచ్చు, ఎవరక్కడ అంటే చిత్తు మహారాజు అని చెప్పి ఎవడో ఒకడు సమాధానం చెప్తాడు, కాబట్టి హేరోదు రాజులాగా నేను ఉంటానండి అన్నాడు. ఇంకొకడు అన్నాడు, నేను జోజిప్పు గారిలాగా నటిస్తానండి అన్నాడు. ఎందుకు రా జోజిప్పు గారిలాగా నటిస్తావు అని అంటే, గడ్డం పెట్టుకోవచ్చు, బారు రంగు వేసుకోవచ్చు, జోజిప్పు గారికి బైబిల్లో ఒక మాట కూడా లేదు, మరీ తెల్లన్న అప్పుడప్పుడు మాట్లాడింది, కాబట్టి నాది ఓన్లీ యాక్షను, కాబట్టి నేను జోజిప్పు గారిలాగా నటిస్తాను అని అన్నాడు. కొంతమంది అన్నారు, మేము దేవదూతలాగా ఉంటామన్నారు. ఎందుకు దేవదూతలాగా ఉంటారు మీరు, దేవదూతలాగా ఎందుకు నటిస్తారు అంటే, తెల్ల బట్టలు వేసుకోవచ్చు, బారు రంగీలు, రెక్కలు పెట్టుకోవచ్చు, మధ్య మధ్యలో రెక్కలు ఊపుతా చక్కగా అలాగా దేవదూతలాగా నిలబడవచ్చు. కొంతమంది మేము గొర్రెల కాపులాగా చేస్తామన్నారు. కానీ ఎవరు కూడా మేము మరీ తల్లిలాగా నటిస్తామని ఎవడు ముందుకు రాలా. అసలు మరీ తల్లి లేకుండా క్రిస్మస్ నాటకం ఏందబ్బా, మరీ తల్లి లేకుండా క్రీస్తు పుట్టుక నాటకం ఏంది? విచారణ స్వాముల వరకు ఆశ్చర్యం అనిపించింది. అందరూ అన్ని పాత్రలు తీసుకున్నారు, మరీ తల్లిలాగా ఎందుకు మీరు నటించట్లేదు అని అంటే వాళ్ళు ఏమన్నారంటే, మరీ తల్లిలాగా నటించటం చాలా కష్టం స్వామి, ముఖం దీనంగా పెట్టాలి, పొట్ట కడుపు ఉన్న కడుపు లేకపోయినా కానీ కడుపు ఉన్నట్టుగా లోపల దిండ్లో దిప్పట్లో కట్టుకొని ఇంత పచ్చ ఇంత పెట్టుకొని అతి దీనంగా నడవాలి, మరీ తల్లిలాగా నటించటం కష్టమేండి అన్నారు. మరీ తల్లిలాగా నటించడమే కష్టం అయితే ఈ తల్లి జీవించింది. ఎంత కష్టపడి ఉంటుంది. ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మాట్లాడవలసినటువంటి అంశం, మరియ తల్లి క్రీస్తు ప్రభు యొక్క ప్రథమ శిష్యురాలు. శిష్యులు అంటే ఎవరు? యేసు ప్రభు శిష్యులు 12 మందిని టక్మని చెప్తాం. తనతో ఉండటానికి, తన తరువాత తన వాక్యాన్ని, తన బోధనలను ప్రపంచం నలుమూలలా తీసుకొని వెళ్ళటానికి యేసు ప్రభు తన పరిచర్య నిమిత్తం 12 మంది శిష్యులను ఎన్నుకున్నాడు. కానీ మరియ తల్లి క్రీస్తు ప్రభు యొక్క ప్రథమ శిష్యురాలుగా ఎలా అయ్యింది అంటే, జననము నుంచి మరణం వరకు
క్రీస్తు జననం నుంచి మరణం వరకు ఆయనను అనుసరించినటువంటి ఒకే ఒక్క శిష్యురాలు మరియ తల్లి. దీన్ని గట్టిగా చెప్పలు కొట్టచ్చు. యేసు ప్రభు చనిపోయిన తర్వాత శిష్యులందరికీ యేసయ్య విలువ అర్థమైంది. ఆయన బ్రతుకున్నప్పుడు వీళ్ళకి అర్థం కాల. ఆయన నెత్తినోరు కొట్టుకునేవాడు, నేను ఎంతకాలం మీతో ఉంటాను అని. కానీ మరియ తల్లికి యేసు ప్రభు ఎవరో పూర్తిగా అర్థమైపోయింది. ఆయన జననం నుంచి మరణం వరకు యేసయ్యను అనుసరించినటువంటి ఒకే ఒక్క శిష్యురాలు మరియ తల్లి. ఏంటి మరియ తల్లిని 12 మంది శిష్యుల కన్నా గొప్ప శిష్యురాలుగా చేసినటువంటి సంఘటనలు ఏంటి? ఏంటి మరియ తల్లిని 12 మంది శిష్యుల కన్నా మహోన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టినటువంటి సంఘటనలు ఏంటి? ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, నేను స్వామిలో అయ్యి 20 సంవత్సరాల తర్వాత ఇక్కడ పూజ చేస్తున్నా. ఫాదర్ గారిని అడిగా, స్వామి ఎంతసేపు ప్రసంగం చెప్పను? 20 నిమిషాలు చెప్పాను. నేడు 22 నిమిషాలు చెప్తా. 22. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలకించడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు మరియ తల్లి క్రీస్తు ప్రభు యొక్క ప్రథమ శిష్యురాలు అని పిలువబడుతుంది? ఎందుకు మరియ తల్లి క్రీస్తు ప్రభు యొక్క ప్రథమ శిష్యురాలు అని పిలువబడుతుంది? 2 విషయాలను ధ్యానం చేసుకుందాం. 2 మాటలను. మొట్టమొదటిది, మరియ తల్లి యథార్థవంతురాలు. మరియ తల్లి యథార్థవంతురాలైన శిష్యురాలు. యథార్థత, సత్యం, నిజాయితీ. మరియ తల్లి యథార్థవంతురాలైన శిష్యురాలు. ధ్యానం చేసుకుందాం దేవుని వాక్యం ద్వారా. లూకా శుభవార్త 1వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చదువుకుందాం. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యేసేపునకు ప్రదానము చేయబడిన, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దైవదూత యేసేపునకు ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడింది. మరియ తల్లి ఎవరి దగ్గరికి దేవదూత ఎవరి దగ్గరికి పంపబడిందంటే యేసేపునకు ప్రదానము చేయబడిన యథార్థవంతురాలు. ఆ మాట గుర్తుపెట్టుకొని ఈ మాటలు వినండి. యథార్థవంతురాలైన శిష్యురాలు, నిజాయితీ కలిగినటువంటి శిష్యురాలు, హానెస్టీ, సత్యము, యథార్థత కలిగినటువంటి శిష్యురాలు మరియ తల్లి. యేసేపుకు ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడింది. మరియ తల్లి ఈ మాటలు పలుకుతూ ఉంది. లూకా శుభవార్త 1వ అధ్యాయం 34వ వచనం ఒకసారి చదువుకుందాం. అంతట మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును. మరొకసారి కన్యక యొద్దకు పంపబడింది. దైవదూత కన్యక యొద్దకు పంపబడింది. మరియ తల్లి, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును, పురుషునితో నాకు సంబంధము లేదు. దైవదూత ఏమి చెప్తుందో మరియ తల్లి కూడా తన గురించి అదే చెప్తుంది. నేను పురుషుని ఎరుగను. దైవదూత అంటుంది ఈమె కన్యక, యథార్థవంతురాలు, దేవుని దృష్టిలో కన్యక. మరియ తల్లి కూడా నేను పురుషుని ఎరుగను. ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, మరియ తల్లి యథార్థం చెప్తుంది. దైవదూత కూడా అదే మాట పలుకుతుంది. నువ్వు ఈ లోకంలో ఎలా ఉన్నావో నిన్ను చూసి భగవంతుడు కూడా అదే మాట చెప్పగలడా? నీతిమంతుడు జోజిప్ప గారు నీతిమంతుడు, సిమియోను నీతిమంతుడు, నోవా నీతిమంతుడు, యోబు నీతిమంతుడు. మరియ తల్లి గొప్ప అమ్మ, యథార్థత. నేను పురుషుని ఎరుగను కదా, యథార్థవంతురాలు, సత్యము చెప్తా ఉంది. ఈ ఆధునిక యుగములో, ఈ కంప్యూటర్ యుగములో, ఈ అభివృద్ధి చెందినటువంటి లోకములో చాలామందికి యథార్థత లోపిస్తూ ఉంది. ముఖ్యంగా మరియ తల్లి ఈ మాటలు చెప్పినప్పుడు
మహా అయితే మరీ తల్లికి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? ఏదో ఒకటి అన్న, ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 15. మరిన్ని ఫాదర్ గారు 15 అంటున్నాడండి. 15 సంవత్సరాలు ఉన్నటువంటి మరీ తల్లి ఈ మాట చెప్తా ఉంది, నేను పురుషుని. 15 సంవత్సరాలు ఉన్న యవ్వన బిడ్డలు ఈ రోజులు ఎట్టున్నారండి? గుంజీలు తీపిస్తున్నారు. గుంజీలు అంతే, మామూలుగా లేదు, యథార్థత లేదు. వాళ్ళకి సెల్ ఫోన్ ఉంటే ఆ ఫోన్ ఎవడో ఓపెన్ చేయలేడు, వాళ్ళు ఏలు ముద్ర వేయాలి, దాన్ని ఫింగర్ ప్రింట్ అంటారు, ఏమంటారు కరెక్ట్గా అడిగి. ఈ రోజుల్లో యథార్థత ఎవరైనా తల్లిదండ్రులు ఆ ఫోన్ టచ్ చేస్తే ఇది నా అంతేనండి, ఇది నా ఫోన్ కాదు, ఇది నా పర్సనల్, యథార్థత. ఇక్కడున్న వాళ్ళందరిలో ఒక్కసారి మనల్ని మనం ఆత్మపరిశీలన చేసుకుందామండి. లోకం దృష్టిలో మనం ఎలా ఉన్నాం, దేవుని దృష్టిలో కూడా మనం అలాగే ఉన్నామా? యథార్థవంతురాలైనటువంటి శిష్యురాలు మరీ తల్లి. శిష్యుల్లో యథార్థత లేదా అంటే లేదు. వాళ్ళలో యథార్థత ఉంటే ఎందుకు యేసుప్రభు నమ్మేస్తారు? వాళ్ళలో యథార్థత ఉంటే యేసుప్రభు ఎవరో నాకు తెలియదని ఎందుకు చెప్తాడు? వాళ్ళలో యథార్థత ఉంటే యేసుప్రభు వాళ్ళని అడుగుతాడు, ఒరేయ్ మీరు ఏ విషయం గురించి మాట్లాడుకుంటున్నారో? వాళ్ళు ఏం మాట్లాడుకున్నారంటే మనలో గొప్పవాడు ఎవడు అన్న విషయం గురించి మాట్లాడుకున్నారు. కానీ యేసుప్రభు అడిగినప్పుడు ఆ మాట ఎవడు చెప్పడం. యథార్థత. ఆలోచిద్దాం ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా. 16-15 సంవత్సరాలు ప్రాయము కలిగినటువంటి మరియ తల్లి యథార్థంగా జీవించింది. దైవదూత అందే కన్యక అని, మరీ తల్లి అంటుంది నేను పురుషుని ఎరుగను అని. ప్రియమైన విశ్వాసులారా, మరీ తల్లి జీవించినటువంటి కాలం పరాయి పురుషుడితో శారీరక సంబంధం కలిగి ఉంటే వ్యభిచారం క్రింద లెక్క. కానీ మనం ఇప్పుడు నూతన నిబంధన కాలంలో ఉన్నాం. యేసుప్రభు ఏమన్నాడంటే, ఏ స్త్రీ వైపైనా కామేచ్ఛతో పరికించి చూస్తే నువ్వు మనసున ఆమెతో వ్యభిచరించినట్లే. చిన్నప్పుడు మా నాన్న అడిగేవాడు, ఎక్కడికి వెళ్ళావురా? ఎక్కడికి వెళ్ళా. ఎందుకు వెళ్ళావురా? ఊరికే వెళ్ళా. ఎప్పుడు వచ్చావురా? ఇప్పుడే వచ్చా. ఏంట్రా అటు చూస్తున్నావు గుడ్లు వేసుకొని? నా సూప్ అంతే. ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చెప్పినటువంటి మాట, మరియ తల్లి ఆమె మాట దేవుని దృష్టిలో ఆమె జీవితం రెండు యథార్థంగా ఉన్నాయి. కానీ ఈ లోకంలో చాలామంది యథార్థత లేదు. బిడ్డలకు తల్లిదండ్రులతో యథార్థత లేదు, భార్యకు భర్తతో యథార్థత లేదు చాలామంది జీవితాల్లో. ఒకసారి ఒక తల్లి నా దగ్గరకు వచ్చి చెప్తా ఉంది, అయ్యా మా ఆయన పరాయి స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడు, నువ్వన్నా ఒక మాట చెప్పు. నేను పిలిచి అలా చేయకూడదు కదా, తప్పు కదా అని అంటే ఆ మహానుభావుడు ఏమన్నాడంటే, నేను నా భార్యకి బిడ్డలకి ఏమీ అన్యాయం చేయట్లేదుగా, అన్యాయం చేయకపోతే విచ్చలవిడిగా ఉండొచ్చా? యథార్థవంతమైనటువంటి భర్త కాదండి. మరియ తల్లి యథార్థత తన ఆలోచనలోను, తన తలంపులలోను, తన జీవితంలోను, తన మాటలలోను యథార్థత కలిగినటువంటి స్త్రీ, యథార్థత కలిగినటువంటి బాలిక, నిజాయితీ కలిగినటువంటి బాలిక. 15-16 సంవత్సరాల యవ్వన ప్రాయములో. కానీ ఈ రోజుల్లో చాలామంది వివాహ ధర్మాన్ని వీడి యథార్థత లేనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాడు. మన దేవుడు పవిత్రుడు, మన దేవుడు పరిశుద్ధుడు. మన దేవుడు మనలతో అంటూ ఉన్నాడు, మీరును పవిత్రులుగా ఉండండి, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభం. ఏలిన వారు దేవుడు నీతో ఉన్నాడు. దేవుడు ఈ పాపులతో ఉండడు. ఆలోచిద్దాం ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా. 15-16 సంవత్సరాలు ఉన్నటువంటి మరియ తల్లి
యథార్థంగా చెప్తా ఉంది, నేను పురుషుని ఎరుగను. దైవదూత అంటుంది, ఈమె కన్యక, యేసేపుకు ప్రదానము చేయబడిన ఈ 20 సంవత్సరాల గురుత్వ జీవితంలో చాలామందికి ప్రకటనలు ఇచ్చా, పెళ్ళిళ్ళు చేశా. ప్రకటనలు ఇచ్చిన తర్వాత నేను చెప్తా ఉంటాను ఆ పెళ్లి చేసుకునే దంపతులతో, ఒరేయ్ గుళ్ళోకి వెళ్ళి ప్రార్థన చేసుకుని ఇంటికి వెళ్ళండి అంట. వీళ్ళు గుళ్ళోకి వెళ్ళరు, ఆ గుడి వెనక అక్కడికో ఇక్కడికి పోతారు. ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే ఆ సెల్ ఫోన్ నెంబరు ఈ సెల్ ఫోన్ నెంబరు మార్చుకుంటారు, పెళ్ళి అయ్యేదాకా మాట్లాడుకుంటూనే ఉంటారు. ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, పాత నిబంధన గ్రంథంలో 3 యువకులు షడ్రకు వాళ్ళు ఏమంటారంటే, మా దేవుడు పవిత్రుడు, అపవిత్రమైన దాన్ని మేము తినం, అపవిత్రమైన దానిని మేము తాగం. యవ్వన బిడ్డలు ఈ రోజుల్లో యవ్వనస్తులు ఎలాగున్నారండి? ఆలోచిద్దాం ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా. మరియ తల్లి అంత యవ్వన స్థితిలో తనను తాను భగవంతునికి సమర్పించుకుంది. అందుకనే మరియ తల్లి ప్రథమ శిష్యురాలు, క్రీస్తును జననము నుంచి మరణం వరకు అనుసరించినటువంటి ప్రథమ శిష్యురాలు మరియ తల్లి. రెండవది, అతి ముఖ్యమైనటువంటిది, మరియ తల్లికి ధైర్యం ఎక్కువ, ధైర్యవంతురాలు, ధైర్యము కలిగినటువంటి శిష్యురాలు. మిగతా శిష్యులకు ధైర్యం లేదా అని అంటే, ధైర్యం ఉంటే యేసు ప్రభు సెలవు మోస్తున్నప్పుడు వీళ్ళు కూడా ఆయన వెనక వెళ్ళేవాళ్ళు. ధైర్యం ఉంటే యేసు ప్రభు అన్యాయపు తీర్పుకు లోనవుతున్నప్పుడు ఆయన మంచివాడు అని ఎలుగెత్తి పలికేవాళ్ళు. ఆయన శిలువలో వేలాడుతూ ఉంటే ఆయన శిలువ కింద 12 మంది శిష్యులు నిలబడేవాళ్ళు. వాళ్ళల్లో ధైర్యము లేదు. 5 రొట్టెలు 2 చేపలు పంచినప్పుడు అందరూ తినేసి వెళ్ళిపోయారు, వీళ్ళు కూడా వెళ్ళిపోయారు. మరీ తల్లి వెళ్ళలేదండి. సిలువలో వేలాడుతున్న కొడుకుని చూస్తూ ధైర్యంతో అలాగే ఉండిపోయింది. యేసు ప్రభు కన్నీరు గార్చాడు, యేసయ్య ఏడ్చాడు. మరీ తల్లి దుఃఖాన్నంతా దిగమింగుకుంది. మొట్టమొదటిది, మరియ తల్లి యథార్థవంతురాలైన శిష్యురాలు. రెండవది, మరియ తల్లి ధైర్యవంతురాలు. ధైర్యం ఎక్కువ మరియ తల్లికి, చాలా ధైర్యం మరియ తల్లికి. లూకాసు వార్త 1వ అధ్యాయం 38వ వచనం ఒకసారి చదువుకుందాం. అంతట మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఈ మాట పలకాలంటే చాలా ధైర్యం కావాలబ్బా. నువ్వు గర్భము ధరిస్తావు, పురుషునితో సంబంధం లేకుండా. అప్పటి ఆచార సాంప్రదాయం ప్రకారం గర్భము ధరిస్తే రాళ్లతో కొట్టి చంపేస్తారు. అయినా మరీ తల్లి ఏమంటుందో తెలుసా? నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నా జీవితంలో జరుగునుగాక. ఎంత ధైర్యవంతురాలండి మరీ తల్లి ఈ మాట చెప్పటానికి. అంటే ఏంటి? చావుని తెగిచేసింది మరీ తల్లి. చావుకి భయపడలా. రాళ్లతో కొట్టినా హింసించినా నా దేవునికి నేను తల్లిగా ఉంటానని చెప్పేసింది మరీ తల్లి. ఆమెలో ఉన్నటువంటి ధైర్యవంతురాలైనటువంటి శిష్యురాలు. ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, మరీ తల్లి ఎక్కడా ధైర్యాన్ని కోల్పోలేదండి. శిష్యులు ధైర్యాన్ని కోల్పోయారు. శిష్యులందరూ యేసు ప్రభు జీవించినప్పుడు వాళ్ళు ధైర్యాన్ని కోల్పోయారు. మరీ తల్లి ధైర్యాన్ని కోల్పోలా. ధైర్యాన్ని కోల్పోనటువంటి శిష్యురాలు మరీ తల్లి. ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, ఎంత ధైర్యం కావాలండి. ఈనాటి పండుగను జ్ఞాపకం చేసుకుంటే మరీ తల్లి యేసు ప్రభువును తీసుకొని వెళ్ళి సిమియోన్ అనే యాజకుని హస్తాల్లో పెడితే ఆ యాజకుడు ఏమంటాడంటే,
ఒక ఖడ్గము నీ హృదయం నుంచి దూసుకొని పోతుంది. నీ బిడ్డ ఒక వివాదాస్పదమైన గుర్తుగా ఉంటాడు. అనేకుల యొక్క మనోగత భావాలను ఈయన బయలుపరుస్తాడు. చాలామంది పునరుద్ధరణకు ఈయన కారకుడు అవుతాడు. ఒక ఖడ్గము నీ హృదయం నుంచి దూసుకొని పోతుంది. ఈ మాటలు వినటానికి ఎంత ధైర్యం కావాలండి. ఒక ఖడ్గము నీ హృదయం నుంచి దూసుకొని పోద్ది రేపు అని ఎవరితో చెప్తే ఆ నవ్వి నాకు రాడు. అంతేకండి. ఒక ఖడ్గము నీ హృదయం నుంచి దూసుకొని పోతుంది. మరీ తల్లికి ఎంత ధైర్యం చూడండి. ఆయన మరీ తల్లి ఏమీ మాట్లాడలా. తన బిడ్డను యాజకుని చేతిలో పెట్టిందండి. అమ్మా నీకేమి నాకేమి, నా గడియ ఇంకనో రాలేదు, మనం పెళ్ళికి వచ్చాం, భోజనం చేద్దాం, వెళ్ళిపోదాం అని యేసుప్రభు అంటే మరీ తల్లి ఆయన చెప్పినట్లు చెయ్యండి అంటుంది. ప్రియమైన విశ్వాసులారా, నీ కొడుక్కి పిచ్చి పట్టింది, సరిగ్గా అన్నం తింటలేదు, దయ్యం పట్టింది, నీ కొడుకు పాపులతో ఉంటున్నాడు, సుంకర్లతో ఉంటున్నాడు, వ్యభిచారులతో ఉంటున్నాడు అని చాలామంది మరీ తల్లిని హేళన చేసిన మరీ తల్లి అవేమీ పట్టించుకోలేదండి. మరీ తల్లి అవేం పట్టించుకోలే. 33 సంవత్సరాల కొడుకు శవాన్ని వడిలో పెట్టుకుంది. 33 సంవత్సరాల కొడుకు శవాన్ని వడిలో పెట్టుకుంది. వ్యాకుల మాతగా ప్రపంచానికి నేడు ధైర్యంగా ఆమె సందేశాన్ని ఇస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమైందండి తమ్ముడు? ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, మరియ తల్లి ధైర్యవంతురాలైన శిష్యురాలు. ఈ రోజుల్లో చాలామంది చిన్న చిన్న విషయాలకే ధైర్యాన్ని కోల్పోతున్నారు. ఓయ్ చూడండి ఎంతమంది ఉలిక్కిపడి చూశారు. గట్టిగా అరుపైనా భయమే, గట్టిగా శబ్దం అయినా భయమే. లేదా చిన్న చిన్న విషయాలకి ధైర్యం కోల్పోతున్నారు. ఒకడు నా దగ్గరకు వచ్చి నేను చచ్చిపోతా అన్నాడు. ఎందుకు రా అన్న? ఎందుకు చచ్చిపోతావరా నువ్వు? ఏమైందిరా నీకన్నా? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నా, నన్ను పెళ్లి చేసుకొని అంటుంది, అందుకే చచ్చిపోతా. అరే పిచ్చోడా, దేర్ ఆర్ మెనీ గర్ల్స్ ఇన్ ద వరల్డ్ రా. చిన్న చిన్న విషయాలకండి, చిన్న చిన్న విషయాలకే పిల్లలు ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం. చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసేసుకుంటాం. చిన్న చిన్న విషయాలకే మేము వదిలేస్తాం. ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, మరీ తల్లిలో ఎంత ధైర్యం అండి బాబు, ఎంత ధైర్యం. 12 మంది శిష్యుల్లో యోహాను గారు ఒక్కడే సిలువ కింద నిలబడ్డాడు. మరీ తల్లి కూడా ఆ సిలువ కింద ధైర్యంగా నిలబడిందండి. కష్టాలు రాలేదా? బాధలు రాలేదా? నిందలు రాలేదా? అవమానాలు రాలేదా? శ్రమలు అనుభవించలేదా మరీ తల్లి? శ్రమలు అనుభవించలేదా మరీ తల్లి? ఎన్ని శ్రమలు అనుభవించిందండి, ఎన్ని కష్టాలు అనుభవించిందండి మరీ తల్లి. మరీ తల్లి దేవునికి మాట ఇచ్చింది, నీ మాట చొప్పున నా జీవితంలో జరుగునుగాక. మాట మీద నిలబడింది. మాట తప్పే వ్యక్తి కాదు మరీ తల్లి. శిష్యులందరూ మాట తెప్పారు, నీ కోసం మేము సావనైనా సత్తం, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళం, కానీ ఎవడు ఆయనతో లేడు. మరీ తల్లి మాట ఇచ్చింది, నీ మాట చొప్పున నా జీవితంలో జరుగునుగాక. మాట మీద మరీ తల్లి నిలబడింది. ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, మొట్టమొదటిది మరీ తల్లి యథార్థవంతురాలైన శిష్యురాలు. రెండవది మరీ తల్లి ధైర్యము కలిగినటువంటి శిష్యురాలు. ఆమె నుంచి మనకు ఈ రోజున ఆమె నేర్పిస్తున్న రెండు విషయాలు ఇవే. ఒకటి, యథార్థత కలిగి జీవించండి. 2, నీ జీవితంలో ఏ సమస్య తల ఎత్తినా కానీ ధైర్యం కలిగి జీవించండి. ప్రియమైన విశ్వాసులారు, చివరిగా లాస్ట్న ఈనాటి సువిశేషంలో మనం చదువుకున్నాం. మరీ తల్లి జోజప్ప గారు యేసు ప్రభువుని ఎక్కడ తీసుకొని వెళ్ళారండి? యెరూషలేము దేవాలయానికి తీసుకొని వెళ్ళారండి. అది కూడా ప్రతి సంవత్సరం
పాస్కా పండుగకు యేసయ్యను ఎక్కడ తీసుకొని వెళ్ళారు? యెరూషలేము దేవాలయానికి తీసుకొని వెళ్ళారండి. బిడ్డలను ఎక్కడ తీసుకొని వెళ్ళాలి? ఎగ్జిబిషన్కి. ఇంకా దరిద్రం ఏంటంటే ఈ రోజుల్లో ఆదివారం కరాటీ క్లాసులు, కూచిపూడి నాట్యం, కుంగుఫు ఇవన్నీ ఎందుకు పిల్లలకి? ఎవరిని గుద్దామని, ఎవరిని తందామని? కరాటీ నేర్పిస్తే ఆడు కోపం వచ్చి వాళ్ళ నాన్న ముక్కు మీద గుద్దాడు. డబ్బులు ఇచ్చి గుద్దించుకున్నాడు వాళ్ళ నాన్న ఆడుతూ. ఏమి నవ్వుతున్నారండి? నవ్వుతా ఉండండి. నవ్వుతూ మర్చిపోయారు ఈ రోజుల్లో ప్రజలు. ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, మరీ తల్లి జోజప్ప గారు యేసు ప్రభుని ప్రతి సంవత్సరం యెరూషలేము దేవాలయానికి తీసుకొని వెళ్ళారు. పుణ్యక్షేత్రానికి పండుగల నిమిత్తం ప్రతి సంవత్సరం నవదిన జపాలు జరుగుతాయి. రండి. కొండ కింద ఉన్న నన్ను కొండపైన భగవంతుడు నిలబెట్టాడు. అందలాలెన్నో ఎక్కించువాడు, అందరిలో నిన్ను మెప్పించువాడు. అందలాలెన్నో ఎక్కించువాడు, అందరిలో నిన్ను మెప్పించువాడు. దేవుణ్ణి నమ్మితే ఆయన నిన్ను అందలాలు ఎక్కిస్తాడండి. మరీ తల్లి దేవుణ్ణి గుడ్డిగా నమ్మింది. భగవంతుడు ఆమెను పరలోక భూలోక రాజ్ఞిగా చేశాడు. ఊరికే చేయలా. ఇవన్నీ మరీ తల్లి తన జీవితంలో భరించిందండి. యేసుప్రభుని యెరూషలేము దేవాలయం తీసుకొని వెళ్ళారు. ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, దేవాలయానికి తీసుకొని వెళ్ళినప్పుడు యేసు ప్రభు యెరూషలేము దేవాలయంలో తప్పిపోయాడు. దేవాలయానికి తీసుకుని వెళ్ళినప్పుడు యేసు ప్రభు యెరూషలేము దేవాలయంలో తప్పిపోయాడు. దేవుడు కొడుకేగా మా ఊరు వచ్చేస్తారులే అనుకున్నారా? వదిలేశారా? 3 రోజులు ప్రయాణం చేసి మళ్ళీ వీళ్ళు వెనక్కే వచ్చారు. ఒక యూత్ పిల్లోడు సరిగ్గా లేడు అసలు. నేను వాళ్ళ అమ్మ నాన్న పిలిచి చెప్పా, మీ అబ్బాయి సరిగ్గా లేడు, ప్రవర్తన మంచిగా లేదు, కొద్దిగా వాడికి భయభక్తులు చెప్పండామా అని అంటే వాళ్ళు ఏమన్నారంటే, మా అబ్బాయిని మేము వదిలేసాం. ఇదేంట్రా తల్లిదండ్రులు బిడ్డను వదిలేయటం ఏంటి అని నేను వాళ్ళ అబ్బాయిని పిలిచి చాలా బాధగా, చాలా దుఃఖంతో చెప్పాను. నేను అడిగి, ఒరే మీ అమ్మ మీ నాన్న పిలిచానురా, వాళ్ళు నువ్వు ఇట్ట ఉన్నావంటే వదిలేసాం అని చెప్తున్నారా అని అంటే ఆడన్నాడు, మా అమ్మ మా నాన్న ఇప్పుడు వదిలేశారేమో, నేను వాళ్ళని ఎప్పుడో ఏ బడిలో ఇస్తారా బాబు ఈ డిగ్రీలు, వదిలేసే డిగ్రీలు. వదిలేసిందా మరీ తల్లి యేసయ్యని? వదలలేదండి. మరీ తల్లి యేసయ్యని వదలలేదండి. ఎత్తుక్కుంటూ వెళ్తే యేసుప్రభు ఎక్కడ కూర్చున్నాడు? తిరణాల్లో తప్పిపోయినాడు. ఎక్కడ కూర్చుంటాడు? రంకులు రాటం దగ్గర, జీళ్ళు దగ్గర, రామాల దగ్గర, తోలుబొమ్మలాటల దగ్గర. నేనైతే అట్టకి తిరుగుతా. యేసుప్రభు ఎక్కడ కూర్చున్నాడు? దేవాలయంలో. ఎందుకు కూర్చున్నాడు? మరీ తల్లి జోజప్ప గారు యేసుప్రభుని పండక్కి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్కడ కూర్చోబెట్టేవాళ్ళు? దేవాలయంలో కూర్చోబెట్టేవాళ్ళు. మీ పిల్లల్ని ఎక్కడ కూర్చోబెడుతున్నారు? సిమెంట్ బెంచీల మీద, బస్ స్టాండ్లో. ప్రియమైన విశ్వాసులారు, యేసుప్రభు ఎవరి దగ్గర కూర్చున్నాడు? ఎవరి దగ్గర కూర్చుంటున్నాం? ఎవరితో స్నేహం చేస్తున్నాం? నీ స్నేహితుడు ఎవరో? నీ ఫ్రెండ్స్ ఎవరో? ఎవరితో ఉంటున్నావు నువ్వు? ఇవన్నీ నీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయండి. మరీ తల్లి దేవునితో ఉంది, దేవుని యందు ఉంది, దేవునిలో ఉంది కనుక దేవుడు ఆమెను మహనీయురాలను చేశాడు. ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, యథార్థవంతురాలు మరీ తల్లి, ధైర్యవంతురాలు మరీ తల్లి తనను తాను పూర్తిగా దేవునికి సమర్పించుకుంది. సంపూర్ణంగా భగవంతునికి సమర్పించుకుంది. ఇన్ని కష్టాలు, ఇన్ని బాధల్లో కూడా మరీ తల్లి ఎక్కడ దేవుణ్ణి నిందించలా. ఎందుకంటే మరీ తల్లికి ఓడిపోవటం ఇష్టం లేదు. ఈ రోజుల్లో చాలామంది ఊరికే ఓడిపోతున్నారు చిన్న విషయాలకి. మరీ తల్లి అసలు ఆమెకు ఓటమి
ఇష్టం లేదు. గెలిచింది ఆమె, పరలోక భూలోక రాజ్ఞిగా గెలిచింది. ఆమె మీద నమ్మకం విశ్వాసం ఉంచండి. ఆమె తన కుమారుని ద్వారా మన యొక్క జీవితంలో ప్రతి పోరాటంలోనూ మనలను గెలిపిస్తుంది. సరేనా? పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. అర్పణ గీతం. అర్పణ గీతం పాడు. స్వీకరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. శ్రీ యేసునాథా నా జీవనాథా, శ్రీ యేసునాథా నా జీవనాథ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. సకలం నీ దానమేగా, అర్పించు కానుకలు నీ వరమేగా. నాకున్న సకలం నీ దానమేగా, అర్పించు కానుకలు నీ వరమేగా. ఈ దీన హృదిని ఆదరముతో చేకొని, దీన హృదిని ఆదరముతో చేకొని, నడిపించు నిరతం నీ బాటలోన, నడిపించు నిరతం నీ బాటలోన. శ్రీ యేసునాథా నా జీవనాథా, శ్రీ యేసునాథా నా జీవనాథా. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించి బలి సర్వశక్తి గల పితైన దేవునికి ప్రీతికరమగినట్లుగా ప్రార్థించుదాము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈమెని స్వీకరించుగాక. ప్రభువైన ఓ దేవా, నీ కుమారుని తల్లియును శిష్యురాలైన పవిత్ర కన్యమరియ తల్లి ఘనతను స్మరిస్తూ ఉన్నాము. మేము ఈరోజు కృతజ్ఞత హృదయముతో అర్పించు ఈ కానుకలను దయతో స్వీకరింపమని మానాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటును మా ప్రభువైన క్రీస్తు ద్వారా నీకు కృతజ్ఞత చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ప్రభుని తల్లియును మహిమాన్వితయును అయిన కన్యమరీ తల్లిని ధన్యురాలని పిలుచుట ఉపయుక్తము. ఏలైనా ఆమె నీ కుమారుని తన గర్భమున మోసెను. మనుషోతారుడగు వాక్కునకు ఆమె శిష్యురాలై మరింత ధన్యతకు యోగ్యురాలాయను. ఆమె నీ చిత్తమును తెలుసుకున్నటకు గాను అత్యంత ఆసక్తిని కనపరుచున్నది. దానిని గ్రహింపగానే నమ్మక పాత్రముగా నీ చిత్తమును నెరవేర్చున్నది. కావున సకల దేవదూతల సమేతముగా మేము ఏకకంఠముతో మిమ్ము నిరతము స్తుతించుట ఎట్లనగా, మహోన్నతమునా హోసన్నా హోసన్నా మహోన్నతమునా హోసన్నా పవిత్రుడు 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 ప్రభువైన యేసు నామమున వేంచేసెడి వారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా హోసన్నా మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా హోసన్నా మహోన్నతమున పవిత్రుడు 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 పవిత్రుడు. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరుచుచున్నాము. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా,
ఈ కానుకలను నీ సమ్ముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను: మీరందరూ దేనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను: మీరందరూ దేనిని తీసుకొని పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. 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 కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేయించేనని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పిస్తూ ఉన్నాం. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాం. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరించండి. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండినట్లు దయచూపండి. వారే మమ్మ మీకు నిత్యార్పణముగా రూపొందించుదరగాక. మీరెన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్తయగు పునీత యోసేపుతోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ స్త్రీ సభను, మీ సేవకుడుగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చదరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరుచుకొనుము.
చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేము నాచుర చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచు ఉన్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచు ఉన్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. భక్తి విశ్వాసముతో ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను జపించుకుందాం. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులో నుండి మమ్ము రక్షించండి. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడండి. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన దేవ, మా పాపములను పాటింపక నీ తిరుసభ విశ్వాసమును వీక్షించండి. నీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యతను అనుగ్రహించండి. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. ఒకరితోనొకరు సమాధానమును తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము, మాకు దయచూపుము, మాకు దయచూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము, మాకు దయచూపుము, మాకు దయచూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని, మాకు శాంతిని, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు.
యెహోవా, మీరు నా ఇంట ప్రవేశించు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తమును నిత్యజీవమునకు మనలను చేర్చుదురుగాక. ఆమేన్. హలో, గమనించండి. తరచూ దివ్యబలి పూజలో పాల్గొని దివ్య ప్రసాదంలో కొనేటువంటి కథోలిక విశ్వాసులు మాత్రమే దివ్య ప్రసాదం తీసుకునడానికి గురువుల దగ్గరికి రండి. మిగిలినటువంటి భక్తులు, విశ్వాసులు, ఇతర సంఘాల నుండి వచ్చినటువంటి విశ్వాసులు మీ యొక్క స్థానాల్లోనే కూర్చుని ప్రార్థన చేసుకోండి. ఇతర సంఘాల నుండి వచ్చినటువంటి విశ్వాసులు దివ్య ప్రసాదం తీసుకోకూడదు. మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య విందు. వేగమిరండి జనులారా ఈ విందుకు, ప్రభు ప్రేమ పొందుకు. ఈ విందుకు ప్రభు ప్రేమ పొందుకు. ఈ విందుకు ప్రభు ప్రేమ పొందుకు. ప్రతి హృదయం ప్రభు ఆలయమై, ప్రతి మనసు ప్రభు సింహాసనమై. ప్రతి హృదయం ప్రభు ఆలయమై, ప్రతి మనసు ప్రభు సింహాసనమై. మరియ తనయుని దివ్య పాలన, మరియ తనయుని దివ్య పాలన మంగళకరముగా సాగగా, మంగళకరముగా సాగగా. మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య విందు. వేగమిరండి జనులారా ఈ విందుకు, ప్రభు ప్రేమ పొందుకు. ఈ విందుకు ప్రభు ప్రేమ పొందుకు. ప్రభు ప్రతిరూపమే నీ హృదిలో, ప్రేమ దీపమై వెలుగొందా. ప్రభు ప్రతిరూపమే నీ హృదిలో, ప్రేమ దీపమై వెలుగొందా. దైవరాజ్యమున దివ్య కాంతితో, దైవరాజ్యమున దివ్య కాంతితో మంగళకరముగా సాగగా, మంగళకరముగా సాగగా. మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య విందు. వేగమిరండి జనులారా ఈ విందుకు, ప్రభు ప్రేమ పొందుకు. ఈ విందుకు ప్రభు ప్రేమ పొందుకు.
ప్రతి మనసు ప్రభు సింహాసనమై. ప్రతి హృదయం ప్రభు ఆలయమై, ప్రతి మనసు ప్రభు సింహాసనమై. మరియ తనయుని దివ్య పాలన, మరియ తనయుని దివ్య పాలన మంగళకరముగా సాగగా, మంగళకరముగా సాగగా. మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య విందు. వేగమే రండి జనులారా ఈ విందుకు, ప్రభు ప్రేమ పొందుకు. ఈ విందుకు ప్రభు ప్రేమ పొందుకు. ప్రభు ప్రతిరూపమే నీ హృదిలో ప్రేమ దీపమై వెలుగొందా. ప్రభు ప్రతిరూపమే నీ హృదిలో ప్రేమ దీపమై వెలుగొందా. దైవరాజ్యముల దివ్య కాంతితో, దైవరాజ్యముల దివ్య కాంతితో మంగళకరముగా సాగగా, మంగళకరముగా సాగగా. మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య విందు. వేగమే రండి జనులారా ఈ విందుకు, ప్రభు ప్రేమ పొందుకు. ఈ విందుకు ప్రభు ప్రేమ పొందుకు. క్రీస్తునాథుని యందు భక్తులారా, విశ్వాసులారా, దివ్య సప్రసాదంలోకి నుండి మనమందరము కూడా మన హృదయాల్లో ఉన్నటువంటి క్రీస్తు భగవానుని ఆరాధిద్దాం. దయతో అందరూ కూడా మౌనంగా ఉండవలసిందిగా కోరుచున్నాం.
క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా తృప్తి కలుగునట్టు చేకరించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారుడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన ఆలకించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మిమ్మెడబాయినట్టు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. ఇప్పుడు మీ పునీతలతో కూడా ముగింపు లేని కాలమున నేను మిమ్ము స్తుతింతునుగాక. గుణదల మాత పేరట ప్రార్థన అందరూ చెప్పండి. మహాపరిశుద్ధ గుణదల మాత, మహాపరిశుద్ధ గుణదల మాత, సర్వేశ్వరునికి మాతవైన నీకు, సర్వేశ్వరునికి మాతవైన నీకు, మిక్కిలి భక్తితోను పుత్రవాత్సల్యముతోను నమస్కరించుచున్నాము. మమ్మును మాకు గల సమస్తమును మీకు సమర్పించుకొనుచున్నాము. మీ మాతృ సంరక్షణములో అనేక మంది భక్తులను కరుణించిన ఓ గుణదల మాత మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మా అవసరములను కూడా పరిపూర్ణ నమ్మికతో మీ ముందుంచి మీ శరణమును ప్రార్థించుచున్నాము. క్రీస్తులకు సహాయం మాత, దయగల తల్లి మమ్ములను కరుణించగా గుణదల్లో వెంచేసి ఉన్న మాత, మా విన్నపములను ఎన్నోదరించుము తల్లి. ఈ నవదిన జపములో మేము అడుగుచున్న ఈ ప్రత్యేక మనవిని మీ దివ్య కుమారుని ద్వారా నాకు ప్రసాదించుము. అందరము నిశ్శబ్దంగా మన యొక్క మనవులను, తలంపులను, కోరికలను ఆ తల్లి ముందు ఉంచి కొన్ని క్షణాల పాటు వేడుకుందాం. దయగల మాత, గుణదల మాత, నేను దీనత వినయము విరక్తత్వము దారిద్ర్యము దైవ ప్రేమ మొదలగు పుణ్యములను అభ్యసించుటలో మిమ్ములను కీర్తించుటలో నాకు సహాయపడుము. నా యావ జీవితము మీరు నాకు సంరక్షకురాలయ్యుండి అపాయముల్లో నాకు మార్గచూపరిగా శరణమయ్యుండుము. సంశయముల్లో నా దాపుగా నుండి పరిశుద్ధత్వములో నన్ను నడిపింపుము. నేను యేసునాథునితో చేరి నీతో కూడా వారిని నిత్యము మోక్షములో దర్శించి స్తుతించునట్లును నా అవసాన కాలములో సహాయపడి మంచి మరణం పొందినట్లు ప్రార్థించుము. అత్యంత దయారూపి అయిన గుణదల మాత మీ శరణ కోరి మీ ఉపకార సహాయమును పొందని వారు ఎవరునూ లేరని నేనెరుగుదును. కన్నికల రాజ్ఞి దయారస్మల తల్లి ఇట్టి నమ్మికతోని ప్రేరేపింపబడి మీ దివ్య పాదములను బట్టి అడుగుచున్నాను. పాపి అయిన నేను మీ దయాపాత్రమునకు మీ సముఖములో దీనముగా వేడుకొనుచున్నాను. మనుష్యోతారం ఎత్తిన సుతుడైన సర్వే
సర్వేశ్వరుని తల్లి సుతుడైన సర్వేశ్వరుని తల్లి గుణదల లూర్దు మాత గుణదల లూర్దు మాత నా విజ్ఞాపమును త్యజింపక దయాపరివై వినగోరుచున్నాము. ఆమేన్. పరిశుద్ధ గుణదల లూర్దు మాత మా కొరకు వేడుకొనండి. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, మేము దివ్య ప్రసాదమును స్వీకరించి ఆనందిస్తూ ఉన్నాము. పవిత్ర కన్య మరియమ్మ ఆదర్శమును అనుసరించుచు మేము కూడా నిజమైన క్రీస్తు శిష్యులముగా రూపొందినట్లు కృప చూపండి. ప్రభు వాక్కులను మేము సావధానముగా ఆలకించి వాటిని ఆచరించినట్లు మాకు అనుగ్రహించమని, మమ్మల్ని అందరిని దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. రెండు నిమిషాలు అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండండి. గుణదల మాత మహోత్సవములో ఈ యొక్క 3వ రోజు నవదిన జపమాలను దివ్య బలి పూజను మనందరి కోసం సమర్పించినటువంటి గురు శ్రీ గోట్రు సురేష్ మేర్లో గారు, అవనిగడ్డ విచారణకర్తలు ఎంతో చక్కగా మనందరి కోసం ఈ దివ్య బలి పూజను సమర్పించి యేసు ప్రభునిలో మరియ తల్లి నిబద్ధత కలిగినటువంటి శిష్యురాలుగా ఆమె యథార్థ జీవితం, ఆమె ధైర్య జీవితం, ఆమె నిబద్ధతను కాపాడినట్లు మంచి వాక్యోపదేశం చేసినందుకు గాను ఫాదర్ గారికి మన యొక్క పుణ్యక్షేత్రం తరపున గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియచేద్దాం. థ్యాంక్ యూ ఫాదర్. ఈ సందర్భంలో ఫాదర్ గారిని మనందరము కూడా సన్మానించడం ఎంతో అభినందనీయం. మన విచారణ కుటుంబం కంచర్ల అబ్రహం గారిని ఫాదర్ గారిని సన్మానించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ఫాదర్ గారిని పేటుకో ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. సోలే రాజశేఖర్ గారు మన యొక్క గుణదల ముద్దుబిడ్డ, గుణదల నుంచి అభిషేక్తులైనటువంటి గోట్రు సురేష్ మేర్లో ఫాదర్ గారిని అభినందిస్తుండగా అందరం కూడా కరతాధ్వనులతో మన యొక్క ఆనంద బాష్పాలను తెలియచేద్దాం. గట్టిగా చప్పట్లు కొట్టాలి. జీవితాన్ని మేలుకొల్పేటువంటి సంఘటనలతో ప్రసంగాన్ని ఇచ్చినందుకు ప్రత్యేకంగా అభినందనలు. అదేవిధంగా ఈనాటి పూజా బలిలో భక్తి గీతాలను ఆలాపించి మనందరినీ కూడా అర్థవంతంగా ఈ పూజా బలిలో పాలు పనుగొలడా చేసినటువంటి గొల్లపూడి విచారణ గాయక బృందానికి, ఆ గాయక బృందాన్ని మంచిగా నడిపించినటువంటి గురుశ్రీ జుజ్జుల జాన్ రాజ్ స్వామి వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తుంటున్నాను. ఈ పూజలో పాల్గొన్నటువంటి విచారణలు సెయింట్ పీటర్స్ కో కథీడ్రల్, గొల్లపూడి రాణిగారి తోట విచారణ, ఈ యొక్క విచారణ నుంచి వచ్చినటువంటి విశ్వాసులకు, వారి యొక్క విచారణకర్తలకు, సహాయ గురువులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తుంటున్నాం. అదేవిధంగా మంచి పాటలను అందించినటువంటి గాయక బృందానికి, పేటకాన్ని అలంకరించినటువంటి ఆరోగ్యమాత అమ్మగారులకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తుంటున్నాం. రేపు గుణదల లూర్దుమాత మహోత్సవములు 4వ నవదిన జపము మనకు సమర్పించడానికి విచ్చేస్తున్నటువంటి గురువులు గురుశ్రీ చిటికల రాజకుమార్, కత్తిపూడి విచారణకర్తలు, విశాఖపట్నం అతిమేత్రాసనం. అంశం పరిశుద్ధ కన్యమరియమ్మ ఓదార్పు మాత. పాల్గొను విశ్వాసులు కానూరు, లబ్బిపేట, కార్మెల్ నగర్ విచారణ విశ్వాసులందరూ మీ అందరినీ కూడా ఇదే విధంగా ప్రేమపూర్వకంగా 5:30 గంటలకు మన యొక్క పుణ్యక్షేత్రానికి అందరినీ ఆహ్వానిస్తుంటున్నాం. దయతో అందరూ కూడా లేచి నిలబడి చివరి ఆశీస్సులను పొందుదాం. చివరిగా నాతో కలిసి పూజాబలిని సమర్పించిన సోదర గురువులందరికీ కృతజ్ఞతలు. పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ గారికి, ఫాదర్ ఏలేప్ జయరాజు గారికి, వారి యొక్క సహాయ గురువులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను.
ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మనుడు ఏకత్రిత్వైక ప్రభువు మనలందరినీ దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. నీ కడు ప్రేమతో దీవించి కాపాడమ్మా. పరలోక జనని మా మరియ తల్లి, నీ ప్రేరణలో జీవించు బిడ్డలమమ్మ. నీ కడు ప్రేమతో దీవించి కాపాడమ్మా. గుణదల మాత వేడదము, మమతల వల్లి కోరెదము. మానవ జాతిని దీవించు, యేసుని చెంతకు నడిపించు. గుణదల మాత వేడదము, మమతల వల్లి కోరెదము. మానవ జాతిని దీవించు, యేసుని చెంతకు నడిపించు. పరలోక జనని మా మరియ తల్లి, పరలోక జనని మా మరియ తల్లి. ప్రేమ ప్రదాయని మాకై ప్రార్థించే మనసున్న తల్లి. పావన జనని ప్రేమ ప్రదాయని మాకై ప్రార్థించే మనసున్న తల్లి. నీ పదములు తాకి ప్రార్థించు బిడ్డలము, నీ పదములు తాకి ప్రార్థించు బిడ్డలము. నీ దాపున చేరి నివేదించి వేడదము, నీ దాపున చేరి నివేదించి వేడదము. గుణదల మాత వేడదము, మమతల వల్లి కోరెదము. మానవ జాతిని దీవించు, యేసుని చెంతకు నడిపించు. గుణదల మాత వేడదము, మమతల వల్లి కోరెదము. మానవ జాతిని దీవించు, యేసుని చెంతకు నడిపించు. గుణదల మాత వేడదము, మమతల వల్లి కోరెదము. మానవ జాతిని దీవించు, యేసుని చెంతకు నడిపించు. గుణదల మాత వేడదము, మమతల వల్లి కోరెదము. మానవ జాతిని దీవించు, యేసుని చెంతకు నడిపించు. గుణదల మాత వేడదము, మమతల వల్లి కోరెదము. మానవ జాతిని దీవించు, యేసుని చెంతకు నడిపించు.